బైన్సా పట్టణంలో నరసింహనగర్ వెళ్లే మార్గంలో పెద్ద చెట్టు గాలుల కారణంగా అర్ధరాత్రి కుప్పకూలింది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో నరసింహనగర్ రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. చెట్టు పక్కనే విద్యుత్ స్తంభం పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మున్సిపల్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మృత పొట్టేలు మాంసాన్ని విక్రయించేందుకు మటన్ వ్యాపారి ప్రయత్నం చేశాడు. కుక్కల దాడిలో మృతి చెందిన పొట్టేలును విక్రయించేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. చనిపోయిన పశువుల మాంసాన్ని మార్కెట్కు తెస్తున్న వ్యాపారులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా మార్వాడ గ్రామంలో 25 ఏళ్ల యువతి ప్రశాంతి సాయంత్రం పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న ఘటన కలకలం రేపింది. ప్రొద్దుటూరుకు చెందిన ప్రశాంతి మార్వాడ గ్రామానికి చెందిన వాసును కలవడానికి గ్రామానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆమె వెంట తెచ్చుకున్న పెట్రోల్ను తనపై పోసుకొని నిప్పంటించుకుందని గ్రామస్తులు పేర్కొన్నారు. వెంటనే స్పందించిన గ్రామస్తులు మంటలను ఆర్పి ఆమెను కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ మహారాజ్ గంజ్ లో బటర్ఫ్లై కంపెనీ పేరుతో నకిలీ ఉత్పత్తులు విక్రయిస్తున్న గోదాంపై టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు. కార్పొరేట్ విజిలెన్స్ ఏజెన్సీ ఫిర్యాదులతో ఈ దాడుల్లో 2 వ్యక్తులు నకిలీ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. అధికారులు నకిలీ ఉత్పత్తులను సీజ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ వ్యాప్తంగా నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు. వర్షం తగ్గిన తర్వాత పునరుద్ధరణ పనులు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తి కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాస మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రావణ మాసంలో 4 రోజుల పాటు భక్తి కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ శ్రావణ మాసంలో 4 సోమవారాలు ఉండడంతో ప్రతి సోమవారం ఏకాదశ రుద్రాభిషేకం ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. సాయంత్రం వేళ లింగార్చన కార్యక్రమం భక్తి భరితంగా జరగనుంది. నల్గొండ జిల్లా తుంగపాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. నిందితుడిపై చర్యలు తీసుకొని కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులకి సర్ది చెప్పి ట్రాఫిక్ ను తొలగించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పల్లంపర్తి గ్రామంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి గ్రామస్తులకి వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రకాశం జిల్లా తల్లుపాడు మండలం ఎంపీడీఓపై అత్యాచార యత్నం కేసు నమోదు చేశారు. దళిత మహిళపై ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్ అత్యాయత్నానికి పాల్పడినట్లు బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తిరుపతి గాంధీపురం శివాలయంలో లింగానికి కళ్ళు ఏర్పడిన అద్భుత ఘటన చోటు చేసుకుంది. రాత్రి సమయంలో భక్తులు ప్రార్థన చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ వార్త స్థానికంగా వ్యాపించడంతో శివాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శివలింగంపై ఎలాంటి లక్షణాలు ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు. కర్నూలు జిల్లా తువ్వదొడ్డి గ్రామ సమీపంలో హాంద్రినీవా పంట కాలువకు గండిపడింది. దీంతో సాగునీరు వృధాగా పోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువ గండి వల్ల ముందున్న పొలాలకు నీరు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల స్పందన లేకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారిందని తెలిపారు. కాలువ మరమ్మతులకు తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కావలి నుండి బెంగళూరుకు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్ రసూల్కు గుండెపోటు వచ్చింది. స్టీరింగ్ పైనే కుప్పకూలిపోయాడు. ఆయనను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్కు గుండెపోటు వచ్చిన సమయంలో బస్సు నెమ్మదిగా వెళ్తుండడంలో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణానికి తాగునీటిని సరఫరా చేసే ట్యాంక్ వద్ద భారీ చోరీ జరిగింది. హాంద్రినీవా కెనాల్ నుంచి నీటిని పంపించే మోటార్లను దుండగులు ఎత్తుకెళ్లినట్టు మున్సిపల్ అధికారులు గుర్తించారు. ఈ మోటార్ల విలువ సుమారు 40 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్ టీంతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు.
ములుగు జిల్లా బొగతా జలపాతానికి ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో జలపాతం అపురూప అందాలతో మురిపింపజేస్తోంది. దారాలుగా దూసుకు వస్తున్న నీటి ప్రవాహం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే జలపాతం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో సందర్శకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని సందర్శనను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. నారాయణపేట జిల్లా మోడల్ స్కూల్ బాలికల వసతి గృహంలో సౌకర్యాలు లేకపోవడాన్ని నిరసిస్తూ విద్యార్థినులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. పీడీఎస్యూ నాయకులు వీరికి మద్దతు తెలిపారు. వారం రోజులుగా నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పీడీఎస్యూ అధ్యక్షుడు మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.